హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేవంగానే అందరికి ఉండే పనులే అండి. మార్నింగ్ పాలు కాచుకోవడం, అంట్లు తోముకోవడం, కసు జిమ్ముకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టాను. అందరూ ఇడ్లీ తిన్నారు. కాకపోతే నైట్ వండిన అన్నం చాలా ఉంది, ఇంకా నైట్ చేసిన పప్పు కూడా ఉందని చెప్పేసి నేనైతే చద్దన్నం తిన్నానండి. నేను తిన్న కాడే తిని మిగిలింది పడేస్తాను. కాకపోతే మొత్తం పడేయాలన్నా మనసు ఒప్పదు. నేను తిన్న తర్వాత ఉన్న గిన్నెలన్నీ అయితే తోముకున్నానండి. ఆ తర్వాత మా వారు డ్యూటీకి పోతూ పోతూ కూరగాయలు అయితే తెచ్చిచ్చిపోయారు. పొద్దున్నే టమోటాలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయండి. ఊరగాయ పెట్టుకోవడానికి భలే ఉంటాయి ఈ టమోటాలతోటి. కాకపోతే పాపకి అమ్మవారు ఉంది కదా, ఇంట్లో ఊరగాయలు అవేం పెట్టకూడదని చెప్పేసి నేనైతే మెయిన్ తాలింపు పెట్టకుండా చేసుకోవాలంటండి. ఊరగాయ ఖచ్చితంగా తాలింపు పెట్టాలి కదా, అందుకని అయితే ఊరగాయ పెట్టదలుచుకోలేదు. కానీ టమోటాలు భలే ఫ్రెష్గా అనిపించాయండి. రేటు కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తెచ్చారు. అవన్నీ తెచ్చుకున్న పాడైపోతాయి. కాకపోతే ఆయన అయితే తెచ్చిచ్చేసారు ఎక్కువ టమోటాలు. మా చిన్న పాప వచ్చి కూరగాయలతో ఆడుతుంది. సరే ఒక బీరకాయ ఇచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. ఇది పడుకునే లోపు నాకు అసలు ఏ పని కాదు. అది పడుకుంటే చక్కచక్క పనులన్నీ అయిపోతాయి. కాకపోతే అది మేలుకున్నంతసేపు ఏ పని చేసుకోకుండా ఉన్నా లేట్ అయిపోతుందని చెప్పేసి ముందు కూరగాయలు అయితే పైన పెట్టి సర్దుకుంటున్నాను. కింద పెట్టేస్తే అన్నీ లాగేస్తుంది, లేదా టమోటాలు అన్నిటికీ బొక్కలు పెడుతుందని చెప్పేసి పైన పెట్టి సర్దుకుంటున్నానండి. ఆ తర్వాత పాపకు స్నానం చేపించి పడుకోబెట్టి వంకాయ కర్రీ అయితే చేశానండి. అది తాలింపు పెట్టకుండా ఇలా అయితే ట్రై చేశాను. ఎంత బాగా కుదిరిందంటే ఇలా వంకాయలన్నీ ఒకేసారి కలిపి పెట్టి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసి స్నానం చేసి వచ్చేసరికి అయితే వంకాయ కర్రీ అయిపోయిందండి. అంత ఫాస్ట్గా చేసేసాను. మామూలుగా అయితే మనం పొయ్యి దగ్గరే ఉండి కూర అంతా అయిపోయేదాకా ఉండాలి, మాడిపోద్దేమో ఉడకదేమో సరిగ్గా అన్నట్టుగా. కానీ చాలా సింపుల్ అనిపించింది. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇలాగే అన్నీ కలిపి పెట్టి చేసేవాళ్ళు. అప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టి చేసినా సరే కూరలు భలే టేస్ట్ అనిపించాయండి. అదే సేమ్ అలాగే చేశాను. కాకపోతే అప్పట్లో ఎక్కువ అల్లం వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. తాలింపు పెట్టకూడదని ఒకసారి అలా అయితే ట్రై చేశానండి. మనం ఆనియన్స్ వేయించి అవి వేగే వరకు గ్యాస్ కాడ ఉండి, టమోటాలు వేయించి అవి వేగే వరకు గ్యాస్ దగ్గర ఉండే కన్నా ఇలా చేసుకోవడం చాలా సింపుల్ అండి. నేనైతే కలిపి ఒక 5 మినిట్స్ హైలో పెట్టి కొంచెం నీళ్ళంతా పైకి వచ్చేంత వరకు ఉండి సిమ్లో పెట్టేసి అయితే స్నానానికి వెళ్ళొచ్చానండి. ఆ లోపు అయితే వంకాయ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నేను ఇంకా మాడిపోద్దేమో అనుకున్నాను, కానీ అస్సలు మాడలేదండి, బాగా కుదిరింది. నేను ఆలో ఫ్రెష్ అప్ అవ్వకపోతే మా పాప లేచేస్తుందండి, చిన్న పాప, మళ్ళీ స్నానం చేయడం కుదరదని చెప్పేసి కూర పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టేసి గబగబా చేసి వచ్చేసాను. ఇంకా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఒక పక్క అన్నం కూడా పెట్టేసుకున్నాను అండి. నేనైతే ఎప్పుడు కూడా రైస్ అత్తేసరే పెడతాను, ఎప్పుడు వంచను. ఏదైనా పులిహోర అలాంటివి చేసుకోవాలంటేనే అన్నం వంచుతానండి. ఎప్పుడు కూడా అత్తేసరి పెట్టే వండుకుంటాను. పొంగొచ్చే వరకు అయితే అక్కడే ఉంటానండి. ఒక్కోసారి త్వరగా పొంగొస్తుంది, మళ్ళీ గ్యాస్ అంతా పొంగిపోతుందని చెప్పేసి. ఈలోపు మా చిన్న పాపని 10 సార్లు ఊపుకోవాలి. నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఎక్కడ లేస్తుందని నా భయం. పెద్ద పాప ఇంట్లో ఉంది కదా, కొంచెం అదే అమ్మవారు ఉందని చెప్పేసి పాపను చూస్తుండు అని చెప్పేసి గబగబా వెళ్ళొచ్చానులేండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే, తప్పదు మరి. ఈ తాలింపు పెట్టకుండా కూరలు భలే కుదురుతున్నాయిలేండి. మొన్న కాకరకాయ కూర కూడా అలా చేశాను, అది కూడా సూపర్ వచ్చింది. ఇంకా ఆ లోపు అన్నం పొంగొచ్చి కొద్దిగా మూత తీసి సిమ్లో అయితే పెట్టొచ్చానండి. ఈలోపు మా చిన్నపాప లేసేసింది. అట్టికాయలు చూసిందంటే మాత్రం అది అస్సలు వదలదండి. అన్నం తినకపోయినా పర్లేదు, దానికి అట్టిపండు ఉంటే చాలు, అంత ఇష్టం. మిగతా అన్ని ఫ్రూట్స్ కన్నా కూడా అట్టిపండు బాగా తింటుంది. సరే ఒక అట్టిపండు అయితే ఇచ్చాను, తింటుంది. అది మనం తీసుకున్న ఒప్పుకోదు, దానికే అదే నీట్గా తింటుంది. అట్టిపండు ఇస్తే చాలు కింద కూర్చొని బాగా ఒలుచుకొని మరీ తింటుందండి. ఒలుచుకొని రాకపోతే మన చేతికి ఇస్తుంది ఒలిచిమని. చిన్న పాప అయితే అరటిపండు తినేస్తుంది. ఇంకా అది అయితే అన్నం తిందండి. ఇంకా పెద్ద పాపకి నేను తినాలి. ఇప్పుడు అరటిపండు తింది కదా, చిన్నపిల్లలు ఎంత తింటారు ఇంత తింటారు, దాని పొట్టకి అరటిపండు అయితే సరిపోతుంది. ఇంక మధ్యాహ్నం అన్నం ఏం తిందు. ఈలోపు అన్నం వండడం కూడా అయిపోయింది. నేను ఎప్పుడు ఇలాగే వండుతాను, చాలా సింపుల్ అనిపిస్తుంది. పొయ్యి దగ్గర ఉండి అది ఉడికేంత వరకు ఉండి అది వంచి ఇంత చేసే కన్నా కూడా పొంగురంగానే కొద్దిగా లైట్గా మూత పక్కకు పెట్టి సిమ్లో పెట్టేసంటే అస్సలు పొంగదు, అన్నం అయితే అయిపోతుంది. పెద్ద పాప ఫస్ట్ అన్నం పెట్టేసిన తర్వాత నేనైతే అన్నం తినేసి మా వారు కూడా వచ్చారు. 2కి 2:30 కల్లాగా ఆయనకు అన్నం పెట్టిన తర్వాత పెద్ద పాపకి సాయంత్రం ఇడ్లీలో పెట్టడానికని కొద్దిగా కారపొడి అయితే దంచానండి. మా ఫ్రెండ్ చెప్పింది ఇలా ఎక్కువ ధనియాలు వేసి కొద్దిగంత జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయించుకున్నానండి. వేయించిన ఉప్పు అయితే పెట్టచ్చు అని చెప్పి కారపొడి అయితే దంచుకున్నాను. ఇలా కారపొడి దంచేసిన తర్వాత
సాయంత్రానికి ఒక యాపిల్ అయినా తిందామని తెచ్చుకుంటే మా చిన్న పాప అది కూడా తినట్లేదు, లాక్కుంటుంది. అది దానికి కావాలంట, కోసిస్తానన్నా ఒప్పుకోదు. సరే అది ఇచ్చేసాను, అది సరిగ్గా తినేది లేదు పెట్టేది లేదు, మళ్ళీ నాకే తెచ్చిస్తుందని చెప్పేసి. ఆ తర్వాత సాయంత్రానికి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి వంటంలోకి అయితే వచ్చానండి. పెద్ద పాపకి 4 ఇడ్లీ అయితే పెట్టాను, మాకైతే అన్నం అయితే వండుకున్నానండి. మధ్యాహ్నం కూరే, నేనైతే రెండో కూర ఏం చేయనండి. ఏదైనా మధ్యాహ్నం కూర సరిపోకపోతే సాయంత్రం కూర చేస్తాను, అంతేకాని సాయంత్రం సపరేట్గా ఏం కూర ఎప్పుడు కూడా చెయ్యను. అంతేనండి, వంకాయ కూర. నైట్ అయితే అన్నం వండాను, పెద్ద పాపకి ఇడ్లీ కారప్పొడి అయితే పెట్టేశాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఓకే, బాయ్.